భారతీయ పురాణాలలో ఎందరో మహర్షులు ఉన్నారు. కానీ ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక గొప్ప తపోధనుడిగా కణ్వ మహర్షి స్థానం ప్రత్యేకం. అప్సరస మేనక విడిచి వెళ్లిన చిన్నారిని అక్కున చేర్చుకుని శకుంతలగా నామకం చేసి పెంచిన ఆ కణ్వ మహర్షి ఘోర తపస్వి. ఆయన కణ్వ వంశానికి మూలపురుషుడు. ఆయన ఋగ్వేదంలోని అనేక మంత్రాలకు ద్రష్ట, అంటే ఆ మంత్రాలను దర్శించినవాడు. మాలినీ నదీ తీరాన ఆయన నిర్మించుకున్న ఆశ్రమం ఒక గొప్ప విద్యాకేంద్రం. అక్కడ జంతువులు కూడా వైరాన్ని మరచి కలిసి మెలిసి ఉండేవి. కణ్వ మహర్షి కేవలం ఒక ఋషి మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త మరియు వేద పండితుడు. కణ్వ మహర్షి ఆశ్రమంలో వేల మంది శిష్యులు విద్యను అభ్యసించేవారు. శిష్యులారా, జ్ఞానమే మన జీవిత లక్ష్యం. భయపడకు పిల్లా, నేను నిన్ను రక్షిస్తాను. విశ్వామిత్రుడు మరియు మేనకల పుత్రిక అయిన శకుంతలను పక్షులు రక్షించాయి. అందుకే ఆమెకు శకుంతలని పేరు పెట్టి కన్నబిడ్డ కంటే మిన్నగా పెంచారు కణ్వుడు. శకుంతల, నా ప్రియ కుమారి. యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా హంతస్తాంభేపబాపృతు కలుచింతాశ. ఈరోజు శకుంతల వెళ్ళిపోతోంది అన్న ఆలోచనతోనే నా హృదయం దుఃఖంతో నిండిపోయింది. కన్యాదానం లోకానికి గొప్ప దానం. ఎంత కష్టమో చూడండి. ఆమె వివాహం లోకానికి శుభం తెస్తుంది. కణ్వ మహర్షి కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాలేదు. గురువుగారు, ధర్మం అంటే ఏమిటి? ధర్మం దేవుగారి మెచ్చాను, వాటిని అనుసరిస్తాను. చాలే, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. భరత చక్రవర్తి శకుంతల కుమారుడు పెరిగి పెద్దవాడవడంలో, అతనికి ధర్మసూత్రాలు నేర్పడంలో కణ్వుడి పాత్ర ఎంతో ఉంది. మన దేశానికి భారతదేశం అని పేరు రావడానికి కారణమైన భరతుడికి పునాది వేసింది కణ్వ మహర్షి ఆశ్రమమే. ప్రేమ, కరుణ, తపస్సు మరియు విజ్ఞానానికి నిలువెత్తు రూపం కణ్వ మహర్షి. ఆయన జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే: ప్రకృతిని ప్రేమించడం మరియు అనాథలను ఆదరించడం. ఈ గొప్ప మహర్షి కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.